రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఫైబర్ కాన్స్టిపేషన్ అరికడుతుంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. చికిత్స కోసం వస్తున్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ చీటీల కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. ఆర్ఎంఓలు ఏసీ గదులకే పరిమితమవుతున్నారని రోగులు మండిపడుతున్నారు. సరైన పర్యవేక్షణ జరగడం లేదంటున్నారు. పేషెంట్ల పట్ల ఏమాత్రం జాలి లేకుండా వ్యవహరిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఓపీ డిపార్ట్మెంట్ దగ్గర అయితే తీవ్ర అవస్థలు పడతా ఉన్నారు. అరగంట నుంచి గంట సేపు పాటు ఈ ఓపీ తీసుకోవడానికి సమయం పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. గతంలో 8 కౌంటర్లు ఉంటే ఇప్పుడు 4 కౌంటర్లు మాత్రమే రన్ అవడంతో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్ లో దాదాపు చాలా సేపటి నుంచి రోగులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా అనేక డిసీజెస్ తో వస్తారు. అయితే వీళ్ళందరూ కూడా ఓపీ సీట్ల దగ్గర గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా గతంలో 8 నుంచి 9 కౌంటర్లు ఉండే ఇప్పుడు 4 కౌంటర్ల వరకు ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా కొంతమంది ఆ పేషెంట్లు కూడా ఉన్నారు. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? మొగరాజపల్లి నుంచి. ఏమైంది? అదే కామర్కి ఆడవాళ్ళకి తీసుకొచ్చా. ఎంతసేపు అయింది వచ్చి? గంట అయిందమ్మా. మరేంటి గంట నుంచి లైన్ లో ఉన్నాం. ఓపెన్ కార్డు రాంచుకెళ్ళే షిప్. ఎంతసేపు అయింది వచ్చి? ఒక గంటగా వస్తుంది. ఎంత ఆలస్యం ఎందుకు అవుతుంది? ఏదో టోకెన్ అంటారు, ఓపీ అంటారు. ఇక్కడ ఒక గంట, ఒక గంట, 2-3 గంటలు లేట్ అవుతోంది. కాళ్ళు నిలబడలేక బాధపడుతున్నాం. 2 గంటల పైన పడుతుంది ఓపీకి. ముసలోళ్ళు నించోలేకపోతున్నారు. చాలా టైం పడుతుంది. ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ సరిగా లేదు. అంటే ఎందుకు ఇలా అవుతుంది అనుకోవచ్చు? ఏం గవర్నమెంట్ నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైన రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పాయకాపురం. మొత్తం మీద విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పండి అమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు అయింది వచ్చి. 2 కళ్ళు లేవు. మరి ఏం చేస్తారు మాకు? ఏమైందమ్మా, ఏమైంది? 2 కళ్ళు లేవండి, పుట్టుకలోనే లేవు. ఏమిటో గుడ్డం సూపు లేదు. ఈ అమ్మాయికి అసలే లేవు. మేము వచ్చి గంటన్నర అయిందండి. బాగులే గోడ జారి పడ్డ గోడ కోసం వేయించుకున్నాను వచ్చాము. ఉదయం 2 గంటల పాటు ఇక్కడికి వచ్చి లైన్ లో నుంచి ఉన్నామని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన పేషెంట్లందరూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఒకటే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేయడంలో ఆ లోపం ఉందని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన పేషెంట్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు రోజుకి ఒక 1800 నుంచి 2000, 5000 మంది ఆ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు అందరూ కూడా ఇక్కడికి వస్తారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చిన ఆ పేషెంట్లకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయట్లేదు అనేది కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఐరన్ పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.